ఓం శ్రీ మాత్రే నమః. ఛానలుకి స్వాగతమండి. రేపే శనివారం, రథసప్తమి తర్వాత రోజు. కుక్క కనిపిస్తే ఈ ఒక్క పని చెయ్యండి చాలు, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే శనివారం రోజు అలాగే రథసప్తమి తర్వాత రోజు కుక్క కనిపిస్తే మీరు చేయవలసినటువంటి ఆ పని ఏంటి? ఆ పని చేయటం వల్ల ఆర్థికంగా ఎటువంటి పురోగతిని మీరు సాధించగలుగుతారు? లక్ష్మీ కటాక్షం ఏ విధంగా మీకు సిద్ధిస్తుంది? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శనివారం లేదా స్థిరవారం అనేది వారంలో 7వ చివరి రోజు. ఇది శుక్రవారానికి ఆదివారానికి మధ్యలో ఉంటుంది. కొన్ని సంస్కృతుల్లో ఇది వారాంతంలో మొదటి రోజుగా కూడా పరిగణించడం జరుగుతుంది. కొన్ని దేశాల్లో శనివారాన్ని కూడా ఆదివారంతో పాటుగా సెలవు దినంగా పాటిస్తారు. కొంతమంది ఈ రోజుని చెడు దినంగా విశ్వసించి కొత్త పనులు అస్సలు ప్రారంభించరు. కాని హిందూ పురాణాల ప్రకారం శనిదేవుని పేరు మీదుగా ఇది శనివారం అని పిలువబడుతుంది. హిందువులు శనివారాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన రోజుగా భావిస్తారు. శనికి అంకితం చేయబడిన దేవాలయాలు కూడా ఉన్నాయి. శని హిందూ పురాణాల ప్రకారం సూర్యుడు ఛాయాదేవికి జన్మించిన సంతానం, యముడికి సోదరుడు, ఛాయాపుత్రుడు అనే మరో పేరు కూడా శని భగవానుడికి ఉంది. దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు దాన్ని తరచుగా శని శాపం అని లేదా శని దాపురించిందని అంటూ ఉంటారు. కాని ఇది వాస్తవానికి అస్సలు నిజం కాదు. శని ప్రజలను తనిఖీ చేస్తాడు. జీవితంలో వారు చేసినటువంటి దుశ్చర్యల పర్యవసానాలకు ప్రజలను శని బాధపెడతాడు. అతని పాత్ర అన్ని జీవులకు న్యాయం చేయటం మాత్రమే. శనిగ్రహ ప్రభావం వల్ల కలిగే శని చెడు ప్రభావాన్ని తగ్గించటానికి ఈ శనివారం అంకితం చేయబడింది. ప్రధానంగా హిందూ జ్యోతిష్య శాస్త్రంలో నమ్మకం ఉన్నవారు ఈరోజు శని వ్రతాన్ని కూడా చేసుకుంటారు. నలుపు రంగు దుస్తులతో శనీశ్వరుని ఆలయం లేదా నవగ్రహాలు ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంపై నమ్మకం ఉన్న హిందువులు శనికి భయపడతారు. ఆ భయం, చెడు ప్రభావాలు, కష్టాలు వైదొలగటానికి, భయాన్ని పోగొట్టటానికి ప్రతీకగా భావించి హనుమంతుడి ఆలయాన్ని కూడా దర్శిస్తారు. హనుమంతుని ఆశీర్వాదం ఉన్నవారు శని కోపం నుండి రక్షించబడతారని నమ్ముతారు. శనివారం జరిగే కష్టాలు, దురదృష్టాలను నివారించటానికి భక్తులు చాలామంది ఆ రోజు ఉపవాసం కూడా పాటిస్తారు. శనివారం చేసే ఉపవాసం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. శనికి ప్రియమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నల్ల బట్టలు, నల్ల పెసలు మొదలైనవి అన్నీ కూడా ఆలయాల్లో దానంగా ఇస్తారు. శని విగ్రహం యొక్క రంగు కూడా నలుపు. ఆ రోజున ఉప్పును చాలా మందికి దూరంగా ఉంచుతారు. నువ్వుల నూనె, నల్ల బట్టలు వంటి నల్ల రంగు వస్తువులను కూడా శనివారం రోజు దానం చేస్తారు. కొత్తగా చేపట్టే పనులను శనివారం అస్సలు మొదలుపెట్టరు. ఆ రోజు కష్టాల నుండి రక్షించుకోటానికి, పూర్తిగా శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోటానికి ఉపయోగించాలని భక్తుల యొక్క నమ్మకం. అలాగే శనివారం కొన్ని పనులు అస్సలు చేయకూడదు. శనీశ్వరుడికి ప్రీతిపాత్రమైన నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్ల పెసలు, నల్ల బట్టలు శనివారం రోజు ఇంటికి తీసుకుని రాకూడదు. శనీశ్వరుడి పూజ సందర్భంగా దానం ఇవ్వబడే ఆకుకూరలు కూడా ఇంటికి తీసుకుని రాకూడదు. ఈ విధంగా శనివారానికి చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. అయితే రేపు శనివారం అలాగే రథసప్తమి తర్వాత రోజు. ఈ రథసప్తమి యొక్క విశిష్టత కూడా మనందరికీ చాలా బాగా తెలుసు. రథసప్తమి అనేది చాలా పవిత్రమైన పండుగ. ఈరోజు ఉదయాన్నే చేసే స్నానం, జపం, అర్ఘ్యప్రదానం, తర్పణాదులు అనేక కోట్ల రెట్ల ఫలితాన్ని మీకు అందిస్తాయి. అయితే ఈ యొక్క రథసప్తమి తర్వాత రోజైనటువంటి శనివారం రోజు కుక్క కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు, మీకు సకల శుభాలు కలుగుతాయి. ఎందుకంటే కుక్కని కాలభైరవుడి యొక్క స్వరూపంగా మనం భావించటం జరుగుతుంది. కుక్కని ఆరాధించటం కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే మన ఇంటి ముందుకు కుక్క వచ్చి అరవటం లేదా ఏడవటం వంటి పనులు చేస్తే దానికి కొన్ని అర్థాలు కూడా ఉంటాయి. అయితే చాలా మంది జంతు ప్రేమికులు పెంచుకునే జంతువుల్లో ముఖ్యమైంది ఏమిటి అంటే కనుక ఈ యొక్క కుక్క. అంటే చాలా మంది జంతు ప్రేమికులు ఇంట్లో పెంపుడు జంతువుగా ఈ కుక్కను పెంచుకుంటూ ఉంటారు. అంటే కుక్కకి మనిషికి చాలా అవినాభావ సంబంధం అనేది ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది కుక్కలను అమితంగా ప్రేమిస్తారు. తమ యొక్క సంతానంలాగే వాటిని భావిస్తూ ఉంటారు. అంత ప్రేమానురాగాలు వాటిపైన కురిపిస్తూ ఉంటారు. అలాగే కుక్క అనేది విశ్వాసానికి ప్రతీకగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే దానికి మనం చిన్న సహాయం చేసినా కాని జీవితాంతం ఆ మేలును గుర్తుంచుకుంటుంది. అంటే
కుక్క యొక్క విశ్వాసం ఏ మనిషికి కూడా ఉండదనే చెప్పుకోవాలి. అంతటి విశ్వాస పాత్రులైనటువంటి కుక్కల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది కుక్కలను హింసించటం కానీ, కొంతమంది చంపి తినటం కానీ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. కాలభైరవుడి యొక్క స్వరూపంగా మనం కుక్కను భావిస్తూ ఉంటాం. కాని సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆయన్ని పూజించినట్లయితే కాలమును మార్చలేకపోయినా మనకు అనుకూలంగా మనం మలుచుకోవచ్చు. కాలభైరవుణ్ణి పూజిస్తే సకల గ్రహ దోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, ఆయురారోగ్యాలు పెంపొందుతాయి. అలాగే కాలభైరవుడి యొక్క పూజని అన్ని వర్గాల వారు కూడా చేసుకోవచ్చు. కాలభైరవుణ్ణి పూజ చేసేవారు నల్లని వస్త్రాలు ధరించటం మంచిది. కాలభైరవుడి యొక్క విగ్రహానికి కాని, చిత్రపటానికి కాని పూజ చేయవచ్చు. ముఖ్యంగా శనివారం, మంగళవారాలు కాలభైరవుడికి అత్యంత ప్రీతికరమైన రోజులు. పూజలో భాగంగా కాలభైరవుడికి మినపగారలు నివేదించాలి. కాలభైరవుని పూజని సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్య చేస్తే కనుక శ్రీ కాలభైరవ హోమం చేయించుకుంటే సకల గ్రహ బాధలు, అనారోగ్య బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. పూజను చేయలేనివారు శ్రీ కాలభైరవాష్టకం, భైరవ కవచం, స్తోత్రాలు పఠించటం వల్ల భైరవ అనుగ్రహాన్ని కూడా పొందుకోవచ్చు. ఇంతటి విశిష్టత కాలభైరవుడికి ఉంటుంది. అయితే శనివారం అలాగే మంగళవారం కాలభైరవుడి యొక్క పూజకు ప్రత్యేకించబడిన రోజులు కాబట్టి, రేపు శనివారం అలాగే రథసప్తమి తర్వాత రోజు కాబట్టి, మీరు కాలభైరవుడి యొక్క ప్రతిరూపంగా భావించే శునకానికి కనుక ఈ విధంగా చేశారంటే సకల శుభాలు కలుగుతాయి. దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, సాయంత్రం సమయంలో మీ ఇంట్లో అన్నాన్ని వండాలి. అంటే మీరు రోజు ఏ విధంగా అయితే తినటానికి అన్నం వండుకుంటారో అదేవిధంగా మీరు అన్నం వండాలి. అంటే బియ్యం కడిగి దాన్ని అన్నంలాగా వండేసిన తర్వాత వేడివేడి అన్నాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని దాన్ని మెత్తగా కలిపి దాంట్లో పెరుగు పోసి అలాగే కొంచెం చక్కెర వేసి కలపాలి. ఈ విధంగా పెరుగన్నం అలాగే చక్కెరతో కూడుకున్నటువంటి అన్నం అంటే శునకానికి చాలా ఇష్టం. ఈ విధంగా తయారు చేసినటువంటి ఈ పెరుగు అన్నాన్ని తీసుకుని వెళ్లి మీ యొక్క ఇంట్లో పెంపుడు కుక్క ఉంటే కనుక దానికి పెట్టండి. లేకపోతే కనుక వీధి కుక్కకైనా పర్వాలేదండి. ఈ విధంగా భైరవుడికి మీరు నైవేద్యం సమర్పించినట్లుగా భావించాలి. ఎందుకంటే కాలభైరవుడి యొక్క ప్రతిరూపమే ఈ యొక్క శునకం కాబట్టి, అలాగే ప్రత్యేకించబడిన శనివారం రోజు ఈ విధంగా కుక్కకు పెరుగు అలాగే చక్కెర కలిపినటువంటి వేడివేడి అన్నాన్ని కలిపి ఇస్తే అది సంతృప్తిగా భుజిస్తుంది. మనస్ఫూర్తిగా కాలభైరవుడి యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. ఈ విధంగా కనుక మీరు చేశారంటే సకల శుభాలు కలుగుతాయి. మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది. ధనలక్ష్మి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంట్లోకి వస్తుంది. కాలభైరవుడి యొక్క అనుగ్రహంతో మీరు సకల బాధల నుండి విముక్తి పొందుకుంటారు. గ్రహ దోషాల నుండి కూడా విముక్తి లభిస్తుంది. కాబట్టి రేపు శనివారం అలాగే రథసప్తమి తర్వాత రోజు కుక్క కనిపిస్తే ఈ ఒక్క చిన్న పని చేయండి చాలు, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. దీనికోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు, అలాగని ఎక్కువగా ప్రయాసపడాల్సిన పని కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేయండి, అష్టైశ్వర్యాలను పొందుకోండి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.